అందరికీ నమస్తే అండి. స్థానిక సంస్థల్లో పరిపాలన ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల ద్వారా జరుగుతోంది. ఎందుకంటే గడువు ముగిసింది కాబట్టి సర్పంచులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరూ లేరు. పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు ఉన్నారు. అండ్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో కూడా ప్రత్యేకాధికారులు ఉన్నారు. సో ఇవి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అటు పట్టణ స్థానిక సంస్థలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు అన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఇప్పుడు జూన్ నెల వస్తుంది కదా, మేబీ నవంబర్ లేదా ఆగస్టులో జరగబోతున్నాయి. ఈలోగా అంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జూలై ఎండింగ్ కల్లా ముగియబోతోంది. సెప్టెంబర్లో తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూన్లో జరుగుద్ది. జూలైలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలన్నీ పరిశీలించి సెప్టెంబర్ నాటికల్లా ఫైనల్ లిస్ట్ రెడీ చేసి ప్రకటిస్తారు. సో ఓవరాల్గా ఓటర్ లిస్ట్ రెడీ అయిపోద్ది ఎన్నికల నాటి అంటే అలా ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అండ్ ప్రభుత్వం కూడా, పార్టీలు కూడా దానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈ ప్రక్రియ విషయంలో వైసీపీ అప్రమత్తంగా ఉంది. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా సరే మనం గెలవాలి, ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, మనం స్థానిక సంస్థల ఎన్నికలను మనకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అనేది మనం నిరూపించాలి, అలాగే ప్రక్రియ పట్ల సిద్ధంగా ఉండండి, ఓటర్లు మన ఓట్లు ఏవి కూడా పోకూడదు అని ఆయన చెప్పాల్సినవి చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ముఖ్యంగా ప్రస్తావించారు. అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా ఈ అంశాలు మాట్లాడుతూ అక్కడ కూడా పార్టీ నాయకుల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా 100% గెలవాలి అనే వాయిస్, ఈవెన్ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. సో ఓవరాల్గా మూడు పార్టీల్లో కూడా ఇటు టీడీపీ అండ్ కూటమి, జనసేనలో కావచ్చు అండ్ వైసీపీలో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శ్రేణులను సమాయత్తం చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. దానికి సంబంధించి సంకేతాలు ఇస్తున్నారు, సందేశాలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పుడు మహానాడు పెట్టారు. ఆ మహానాడులో క్లస్టర్ వైజ్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10-11 క్లస్టర్లు ఉన్నాయంట. ఆ క్లస్టర్ వైజ్ మీటింగులు జరుగుతున్నాయి. ఈ మీటింగులకు దాదాపుగా ఒక్కొక్క క్లస్టర్కి 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుద్ది 2 రోజులకు గాను. అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టాలి, మైకులు పెట్టాలి, కొన్ని చోట్ల హంగు ఆర్భాటాలు చేస్తున్నారు. సో దీనికోసం 2 నుంచి 2.5 లక్షలు ఖర్చు అవుద్ది. ఇవి మ్యాక్సిమం ఎమ్మెల్యేలే సమకూరుస్తున్నారు. ఎక్కువగా ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలు ఇస్తున్నారు. అంటే కార్యకర్తల దగ్గర నుంచి అయితే ఏమీ తీసుకోవట్లేదు. అక్కడక్కడ వైన్ షాపుల దగ్గర నుంచి అండ్ లోకల్ ఈ మద్యం మాఫియా అండ్ రేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారని నేను విన్నాను. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ చెప్తాలే. అలాగే అంటే కార్యకర్తలు ప్రస్తుతానికి ఏం పెట్టట్లా. ఈ కార్యకర్తల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గతంలోనే కొన్ని బిల్లులు రావాల్సి ఉంది, వాటిని కూడా క్రమంగా చెల్లిస్తున్నారనమాట. సో స్థానిక సంస్థల ఎన్నికల్లోగా అధికార పార్టీలో టీడీపీ అండ్ జనసేనలో వాళ్ళకి పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి, పాత కేసులన్నీ కూడా కొన్ని కేసులు ఉన్నాయిగా వైసీపీ ఉన్నప్పుడు పెట్టిన, ఆ కేసులు కూడా క్లియర్ చేస్తే వాళ్ళు ఎన్నికల నాటికి పూర్తిగా సమాయత్తం అవుతారు, ఫ్రెష్ మైండ్తో వెళ్తారు అండ్ ఉత్సాహంగా పనిచేస్తారని దానికి సంబంధించి కూటమిలో వెళ్తున్నారు. ఇక వైసీపీ వాళ్ళు యాక్చువల్లీ క్యాడర్లో అంత ఇంట్రెస్ట్ లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కదా, ఆ వ్యతిరేకత మనకు అందుకోవడానికి ఇది మంచి అవకాశము, లోకల్ బాడీస్లో మన వాళ్ళు ఉంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్యాడర్ యాక్టివ్గా ఫైట్ చేయడానికి ఉంటుంది, లోకల్ పదవులు మన వాళ్ళకు వస్తే బాగుంటుంది అనేది ఆయన నిన్న తన సందేశం ద్వారా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ వైసీపీలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. లోకల్లో కొంత చర్చ వేరేగా ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానులే. సో ఓవరాల్గా ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో డిస్కషన్ మొదలైంది, చర్చ మొదలైంది. సో ఇప్పటి నుంచి 6 నెలల పాటు ఈ రాజకీయ వేడి ఉంటుంది. ఒక 2 నెలల వరకు ఓటర్ల జాబితా ప్రక్రియ సమగ్ర సవరణ ఉంది కదా, దాని మీద పొలిటికల్ డిస్కషన్ నడుస్తుంది. ఆయా పార్టీలు వాళ్ళు ఓటర్ల జాబితాలు తెప్పించుకోవడం, చూడడం, బిఎల్ఓలను అడగడం, ఇదంతా జరుగుతుంది. జూన్ జూలై అంతా కూడా దీని మీదే పని పెడతారు. ఆ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టును పరిశీలించి అభ్యంతరాలు చెప్పడంలో కూడా పొలిటికల్ పార్టీసే యాక్టివ్గా ఉంటాయి. ఆ ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చేసిన తర్వాత ఇంకో 2 నెలల పాటు, ఇంకో 2 నెలల్లో స్థానిక ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి దానికి రెడీ అయిపోతారనమాట. సో రాబోయే 6 నెలలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్, బూత్ లెవెల్లో ఉన్న క్యాడర్, టీడీపీ అయినా, జనసేన అయినా లేదా వైసీపీ అయినా సరే పూర్తిగా రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటారనమాట. యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి, ఫుల్ జోష్లో పనిచేయాల్సిన పరిస్థితి 3 పార్టీలకి కూడా. సో దానికి తగ్గట్టే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు.